హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రామ్ చరణ్ అండ్ సుకుమార్ సినిమా నుండి తప్పించబడడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఉన్నట్లుండి సుకుమార్ ఈ సినిమా నుండి అనుపమను తీసేద్దాం అనేంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాడంటారు? ఆల్రెడీ లుక్ టెస్టులు కూడా చేసి చరణ్ పక్కన ఈ అమ్మాయి బాగా సెట్ అవుద్ది అని అనుకున్నాకేగా ఆమెతో అగ్రిమెంట్ చేసుకుంది. మరి ఎందుకు తీసేశారు? నిజానికి ఇప్పటివరకు వినిపిస్తున్న విషయం ఏంటంటే అనుపమ గ్లామర్ షో విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పడంతోనే ఈ పాపం తీసేశారని అనుకున్నారు. కానీ శతమానం భవతి హిట్ అవడంతో అనుపమ వెంటనే రెమ్యునరేషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేసిందని, ఆమె 60 లక్షలు అడగడంతోనే ఆమెను వద్దని డిసైడ్ అయ్యారని ఇప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా సమంత వంటి స్టార్లు రెమ్యునరేషన్ తగ్గించుకుని 80 లక్షల రేంజ్ లో పనిచేస్తానని చెప్పడంతో అంత డబ్బిచ్చి అనుపమ పరమేశ్వరన్ ఎందుకు తీసుకోవడం అనుకున్నారట. అందుకే ఆమెను తప్పించేశారట. ఇకపోతే నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయాల్సిన సినిమా నుండి కూడా అమ్మడు తప్పుకోవడానికి ఇదే కారణమట. రాజుగారు తక్కువ రేటుగా చేయమనడం, ఆమె మాత్రం మార్కెట్ పెరిగిందంటూ చాలా ఎక్కువగా డిమాండ్ చేయడంతో డీల్ సెట్ అవ్వలేదట. అసలు ఈ డిస్కషన్లన్నీ ఎందుకులే అని అనుపమ స్వయంగా సైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.